హాయ్ అండి, కస్టమర్ దేవుడికి నమస్కారం. నేను ఉదయకృష్ణ కళాధర్ ఇన్ఫ్రా చైర్మన్ ని మాట్లాడుతున్నాను. విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఎవరన్నా మన తెలుగు వాళ్ళు తాత్సారం చేస్తుంటే, ఇంకా లేట్ చేస్తుంటే రాబోయే రోజుల్లో మీరు భూముల ధరలను అందుకునే పరిస్థితి అయితే లేదు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి, టెక్ దిగ్గజాలకి, అనేక కంపెనీస్ కి భూములు కేటాయించడం జరిగింది. ఇంకా బల్క్ గా ల్యాండ్ ఒక 6,000 నుంచి 11,000 ఎకరాల వరకు గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. ప్రభుత్వ భూములు కానీ రైతుల దగ్గర నుంచి కానీ ఎక్వైర్ చేసి టెక్ పార్కులకి, డేటా సెంటర్స్ కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి అలాట్ చేయడానికి ఆ భూములను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, ఎంఆర్ఓ సిస్టమ్, మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవరాల్ సిస్టమ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాలను కూడా విశాఖపట్నం వచ్చి సర్వీసింగ్ చేయించుకునే పరిస్థితి. దానికి రిలేటెడ్ గా స్పేర్ పార్ట్స్ యూనిట్, విమానాలకి సర్వీస్ చేసినప్పుడు యూజ్ చేసే స్పేర్ పార్ట్స్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ జిఎంఆర్ వాళ్ళు వీటిని నెలకొల్పబోతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ సెంటర్, ఇవన్నీ కూడా జిఎంఆర్ చేయబోతుంది. ఇవన్నీ కాక టెక్ పార్కులు సిద్ధం కాబోతున్నాయి. వీటన్నిటికీ కూడా భూములు ప్రభుత్వం సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కనుక ఒక్కొక్కటి అనౌన్స్మెంట్ అవుతూ ఉంటే భూముల ధరలు ఆకాశాన్ని అంటే రెక్కలు పెట్టుకుని ఎగిరిపోయే పరిస్థితి రాబోతుంది. సో ఎంత త్వరగా మీరు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తే అంత అద్భుతాలని అందుకోగలుగుతారు. ముందు రోజుల్లో ఫలితాలను సాధించగలుగుతారు. విశాఖపట్నం మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ అందరూ త్వరపడాల్సిందిగా కోరుతున్నామండి. విశాఖపట్నం అనేది ఏపీలో హాట్ లొకేషన్ ఇన్వెస్టర్స్ కి. సో ఎంత త్వరగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అంత తక్కువ ప్రైస్ కి ఇప్పుడు అందుకోగలుగుతారు. ఫ్యూచర్ లో మీరు అందుకునే పరిస్థితి ఉండదు, భూములు మీకు అందుబాటులో ఉండవు. థ్యాంక్ యూ అండి.